కేసీఆర్ పార్టీలోకి పోయి వచ్చిన వాళ్ళు అంత పట్టించుకొని అంటారు. మీ విషయంలో అది ఎందుకు జరగలేదు? పార్టీలో ఒకసారి వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. నేను అందుకే నిన్నయాల ఇది వచ్చిన తర్వాత అరే యు మేడ్ ఇట్, నువ్వు సాధించినావు అని చెప్పానంటే నేను సాధించలేదురా బాబు. కేసీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు, అగైన్స్ట్ ఆల్ ఆర్డ్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. బీజేపీ నన్ను అంటే గవర్నర్ రూపంలో బీజేపీ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అనేక శక్తులు కుట్రలు వనిన, రేవంత్ రెడ్డి సైందవుడు లెక్క హైకోర్టులో కోదండరామ్ గారిని ఇటువంటి వాళ్ళని అడ్డుపెట్టి నాకు చట్టసభకు ఎంటర్ కాకుండా ప్రయత్నం చేస్తే కూడా కేసీఆర్ గారు ఒక జిద్దు తోటి నన్ను మళ్ళా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిండ్రు. అంటే ఆయన మనస్తత్వం ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే ఆమె రిజెక్ట్ చేసింది. జిద్దు బట్టి మళ్ళా దాంట్లో తీసుకొచ్చి పెట్టినాడు ఎమ్మెల్యే కోటగా నన్ను. అట్లాగే సో అంటే వారు మనసులో ఫిక్స్ అయిన న్యాయం చేయాలంటే చేసినారు. నేను ఒక బీసీ బిడ్డగా, తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడిగా సర్వస్వం నేను కోల్పోయినాను. వాస్తవంగా చెప్పాలంటే నా జీవితంలో నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఐ థింక్ ఐ హావ్ కమ్ టు ద లాస్ట్ ల్యాప్ ఆఫ్ మై లైఫ్. Of course, 58 years is the last lap. So what else can you do beyond this? ప్రజాప్రతినిధి కాకుండానే అంటే సరే డెస్టినీ ఏది రాసి ఉంటుంది, అయితే లలాట లిఖితం ఎవడు తప్పియలేడు. సరే అయితం కాకుంటే కాకపోము, కానీ అరే ఎక్కడో ఒక పించ్ ఉంటుండే. వాట్ డిడ్ ఐ డూ విత్ మై లైఫ్? ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిలిపోతారు. నాట్ ఫెయిల్యూర్, బట్ వాట్ డిడ్ ఐ డూ విత్ మై లైఫ్? Why did I choose this? I chose this that I want to do something good to the society and good to in politics. ఇప్పుడు మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అని పాలిటీషియన్ కు చట్టసభ పోవటమే పెద్ద అచీవ్మెంట్. అట్లా కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో నారాయణ గారు, రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది పెద్దలు కమ్యూనిస్ట్ లో ఉన్న వాళ్ళు చట్టసభ రారు. బట్ దెన్ ఇవి కన్వెన్షనల్ పాలిటిక్స్ లో ఉండి చట్టసభకి ఎందుకు పోకూడదు? మనం ఎందుకు చట్టసభలో ఉండి పాలసీలు తయారు చేయకూడదు? మనం ఎందుకు అధ్యక్ష అని చెప్పి వాళ్ళు చేస్తున్న తప్పులను ఎత్తి చూపొద్దు అనేటువంటిది ఒక డిజైర్. సో బట్ ఫర్ దట్ డిజైర్, బట్ ఐ థింక్ మై జర్నీ హాస్ బీన్ వెరీ ఫెస్టివ్. కష్టపడి పని చేసినాను, పని చేసినట్టుగా పార్టీలు ఆదరించినాయి, పార్టీ నాయకత్వాలు ఆదరించినాయి, తర్వాత ప్రజలు ఆదరించినారు. ఇవాళ నా గమ్మత్ ఏంటంటే, నేను మీరు నమ్ముతారో, నా ఇంట్లో ఇప్పుడు మీలాంటి ఆత్మీయ మిత్రులతో ఎంతైతే నాకు రావాలని కోరుకున్నారో, వచ్చితే సంతోషపడ్డారో, నా కుటుంబ సభ్యులు ఎంతైతే రావాలని కోరుకున్నారో, వచ్చిన తర్వాత సంతోషపడ్డారో, లక్షల మంది, మీరు ఇన్యూమరబుల్ నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పని చేసిన వాళ్ళు, నాకు సమాజంలో రకరకాల క్షేత్రాల్లో పరిచయమైన వాళ్ళు, పరిచయం కాని వాళ్ళు, లక్షల మంది శ్రవణ్కి అవకాశం రావాలరా అని చెప్పని కోరుకున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారాలు. ఆ ఆప్యాయత కూడా నాకు పనిచేసిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఒక పక్కన కేసీఆర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు, ప్రేమతోటి, ఆప్యాయత, నమ్మకం. మధ్యలో ఇప్పుడు జేఏసీ పెట్టిన తర్వాత జైబోలో తెలంగాణ సినిమా